భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు కేవలం సరిహద్దులతోనే కాకుండా కంప్యూటర్, అంతరిక్షంలో అలాగే ఏ ద్వారా కూడా జరిగితే ఎలా ఉంటది? నేటి ప్రపంచంలో ఎదుర్కొన్న అతిపెద్ద జియో పాలిటిక్స్ ఏదో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియోస్. అందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ డిఫెన్స్ కానీ, హెల్త్ కేర్ సెక్టర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ వంటి అనేక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది. అయితే ఏఐ ఆధారపడంగా ఫేక్ న్యూస్లు ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ డేటా నియంత్రించడానికి దేశంలో కొత్త సవాలుగా మారనుంది అని. రెండవది క్లైమేట్ చేంజెస్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, కరువులు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ప్రజల జీవన విధానంపై, ఆహార ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేసి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలంటే దేశాల మధ్య సహకారం అవసరం. మూడవది సైబర్ వార్. ప్రభుత్వ వెబ్సైట్లు, బ్యాంకులు, విద్యా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లపై హ్యాకింగ్ దాడులు దేశ భద్రతపై పెద్ద ముప్పు ఉంది. భవిష్యత్తులో సైబర్ భద్రతను మరింత కీలకంగా మారనుంది. వాటర్ సెక్యూరిటీ. మంచినీటి కొరత, పెరుగుతున్న జనాభా, జలాల వినియోగంపై వివాదాస్పదమైన భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నీటిని సమర్థవంతంగా నిర్వహించడం ప్రతి ఒక్క దేశం ముఖ్యమైన బాధ్యత. స్పేస్ కాంపిటీషన్. ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనలు, చంద్రుడిపైకి మరియు ఇతర గ్రహాలపైకి అన్వేషించడంలో దేశాల మధ్యకు దేశాలు పోటీ పెరుగుతుంది. అంతరిక్ష సాంకేతిక రక్షణ విధానంలో కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు శాస్త్రంపై అభివృద్ధి కీలకంగా మారనుంది. ఈ సమస్యలన్నీ ఒక దేశానికి కాకుండా ప్రపంచం అంతటికి సంబంధించినవి. కాబట్టి దేశాల మధ్య పోటీతో పాటు పరస్పరం సహకారం కూడా పెంచుకోవాలి. సాంకేతికత మరియు బాధ్యరహితంగా ఉపయోగించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ శాంతి మరియు భద్రతను కాపాడుకోవడం ద్వారా మరింత భవిష్యత్ తరాలకు సురక్షితంగా ప్రపంచాన్ని అందించగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.